హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం పేరుపాలెం బీచ్కి అయితే వెళ్దాం. ప్రజెంట్ నేను ఒక్కరినైతే స్టార్ట్ అయ్యాను. దారిలో అయితే మన వాళ్ళు మీట్ అవుతారు. నేను ఊరు వేరు కదా, అందుకని చెప్పి నాకు కొంచెం షార్ట్ కట్లో ఉంటుందని చెప్పి మన వాళ్ళు దాని మధ్యలో అయితే వచ్చామని చేస్తున్నాను. సో మనం వెళ్ళి రూట్ మ్యాప్ అయితే మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నాను. ఈ పేరుపాలెం బీచ్కి వెళ్ళడానికి మనకి అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి 1 hour 23 minutes అయితే పడుతుంది. ఈ దారిలో మనకి టోల్ గేట్స్ అయితే ఏమి ఉండాలండి, దాని గురించి మనం టెన్షన్ తీసుకోకలా. పెట్రోల్ అయితే మనం ఫుల్ ట్యాంక్ చేయించేసాం. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళలేదని ఫ్రెండ్స్ అయితే అన్నారు. ఇంకా వాళ్ళతో పాటు బయలుదేరదా అని చెప్పి అనుకోకుండా మార్నింగ్ లెగ్గానే వేసుకున్న ప్లాన్ అయితే ఇది. వెళ్ళే దారిలో రూట్లు అయితే చాలా బాగున్నాయి, ఎక్కడికక్కడ రూట్లు అయితే చాలా బాగా వేస్తారు. ఇక మనం నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మంచెరువు జంక్షన్కి అయితే వచ్చేసాం. అది కూడా మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, చూడకుండా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో మీట్ అయిన తర్వాత రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ టూర్ మెయిన్ పర్పస్ ఏంటో మాకు కూడా తెలియదు. మార్నింగ్ లేచాము, బయటకు వెళ్దాం అనుకున్నాం, చుట్టుపక్కల తిరగడానికి ఏమి బీచ్కి అయితే పరిగెడుతున్నాం మేము. మెయిన్ థింగ్ వచ్చేసి దారిలో అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు వచ్చేసి ఈ బ్రాహ్మణ్ చెరువు మరియు వీరవాసనం మధ్యలో అయితే ఉంది. ఈ రోడ్డు వచ్చేసి ప్రజెంట్ రోడ్లు అయితే చాలా బాగున్నాయని చెప్పాను కదా, ఈ రోడ్లు కూడా అయితే చాలా బాగా వేసేసారు. మనం స్పీడ్ వెళ్ళినా కూడా ఇబ్బంది అయితే లేదు, కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అయితే మంచిది. అలా చల్లని నీడలో ఫ్రెండ్స్తో కలిసి బైక్ మీద రైడ్లతో వెళ్తుంటే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఇది నా ఫీలింగ్ మాత్రమే, మరి మీకు ఎలా ఉంటుందో మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇంకా మనం వచ్చేసి ట్రావెల్ విషయాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, బ్రాహ్మణ్ చెరువు జంక్షన్ నుండి వీరవాసనం సెంటర్ వరకు మొత్తం 12 kilometers అయితే ఉంటుంది డిస్టెన్స్. ఇప్పుడు మనం బోర్డులో అయితే చూస్తున్నాం కదా, వీరవాసనం 2 kilometers అయితే ఉంది సెంటర్కి. ఇది వచ్చేసి వీరవాసనం జంక్షన్. ఇది వీరవాసనం జంక్షన్ నుండి మనం రైట్ తీసుకుని జస్ట్ ఒక 200 meters ఎదరికి వెళ్తే మచ్చిపూరి అనే బోర్డు అయితే కనపడుతుంది. ఆ బోర్డు నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి మనం లోపలికి వెళ్ళడానికి. ఇదిగో మనం ఇక్కడ డిస్ప్లేలో చూస్తున్నాం కదా, మచ్చిపూరి గ్రామం 7 kilometers అని ఉంది కదా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే మచ్చిపూరి గ్రామంలోకి అయితే వెళ్ళిపోతాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొప్పర్ మీదుగా సీతారాంపురం టు మనం కేపీపాలెం సౌత్కి అయితే పేరుపాలెం బీచ్కి అయితే మనం చేరుకోవచ్చు. మేము మార్గ మధ్యంలో ట్రావెలింగ్ చేస్తుండగా ఇక్కడ ఇంకా వరినారులు అయితే పూర్తి అవ్వలేదు. వెస్ట్ గోదావరి కొన్ని ఏరియాల్లో మాత్రం కొంచెం లేట్గా అయితే చేస్తారనుకుంటే ఈ పనులన్నీ, వరినారులు వేసే పనులు. ఇంకా అక్కడక్కడ దమ్ము చేయడం, వరినారులు వేస్తూ ఉన్నారు మేము చూసినంత వరకు. అంటే నీటి ఎద్దడి అధిగమించి ప్రాంతాలు మాత్రం ఇవే అనుకుంటా అని నా ఉద్దేశం.
ఎందుకంటే వెస్ట్ గోదావరిలోనే కొన్ని ప్లేసుల్లో కొన్ని కొన్ని రకాలుగా వరి నాటడం వంటివి చేస్తూ ఉంటారు. మేము వెళ్ళే దారిలో ప్లస్ పాయింట్లు ఏంటంటే రోడ్లు బాగున్నాయి, ఎదురుగా ఎటువంటి వాహనాలు రావడం లేదు, మనం స్పీడ్గా వెళ్ళినా కూడా కంట్రోల్ చేసుకుని క్యాపబిలిటీ మనకు ఉన్నప్పుడు ఇటువంటి రోడ్ల మీద ప్రయాణం అయితే మనకి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. మీరు కూడా ఈ కాలం పోతే తిరిగి రాదు, మీ ఫ్రెండ్స్తో కూడా ట్రిప్లు వేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఈ వయసులోనే, ఏ వయసు అయినా సరే ఫ్రెండ్స్తో కొంచెం జాగ్రత్తగా అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టైం చూసి ఆకలి అయితే వేసింది, ఇంకా టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆగిపోయాం. ఇలా మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు మన బడ్జెట్లో టిఫిన్ షాపులు చేయాలంటే ఇలా రోడ్ సైడ్ ఉన్న షాపుల్లోనే అయితే బెటర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మనం ఇప్పుడు వచ్చేసి ఉన్న ప్లేసు మచ్చిపూరి మరియు కొప్పర్రు మధ్యలో అయితే ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడ ప్రైజెస్ అయితే నార్మల్ ప్రైజెస్గానే ఉన్నాయి. మనం వచ్చేసి 4 ప్లేట్ల బజ్జీ అయితే ఆర్డర్ చేసాము. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అన్లిమిటెడ్ చట్నీ అయితే ఇస్తున్నారు ఇక్కడ. కొంతసేపు అలా ఫ్రెండ్స్తో జోకులు వేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేస్తాం మేము. అది తినేసిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. సో గైస్ ఫైనల్లీ వి రీచ్డ్ టు పేరుపాలెం బీచ్. సిమెంట్ రోడ్ అయితే బాగా చేశారు. మేమైతే టోల్ వసూలు చేస్తారు అనుకున్నాం కానీ టోల్ అయితే ఇంకా వసూలు చేయలేదు. వెళ్ళేటప్పుడు అయితే వసూలు చేయించాము. మాక్సిమం 10 రూపీస్ తీసుకుంటారు. బా ఎంత తీసుకుంటారు టోల్? 20 రూపీస్ అయితే పర్ బైక్ వసూలు చేస్తారు. గాలి అయితే చాలా బాగా వేస్తుంది. కొంచెం ఎదరికెళ్ళిన తర్వాత బండ్లు పార్క్ చేసి మనం బీచ్లో అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసి ఫుడ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకి ఇరువైపులో అయితే మనకి బిర్యానీ పాయింట్లు, ఫ్రైడ్ రైస్ పాయింట్లు అయితే చాలా ఉన్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు వైఎస్ఆర్ గారి విగ్రహం అయితే కట్టారు పెద్దది. మనం మార్నింగ్ 9కి ఇంటి నుంచి స్టార్ట్ అవుతే 11 కల్లా బీచ్కి అయితే రీచ్ అయిపోయాం. ప్రజెంట్ శుక్రవారం కావడం వల్ల బీచ్ అయితే చాలా సైలెంట్గా అయితే ఉంది. మేబీ చూద్దాం మధ్యాహ్నానికి జనం అయితే వస్తారేమో. ఈ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మన వెనకాల కనిపిస్తుంది కదా, గుర్రపు స్వారీ అయితే మనం చేయొచ్చు. పర్ రైడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా అయితే డూన్ బైక్లు అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒక రౌండ్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా మనం ట్రై చేయొచ్చు. ఇంకా ఈ బీచ్ గురించి స్పెషల్స్ ఏమున్నాయో చెప్పుకోవాలంటే, కార్తీక మాసంలో ఇక్కడైతే ఖాళీగా ఉండదు, అంతగా జనం అయితే వస్తారు. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గోదావరికి అంతర్వేది తర్వాత ఇదే ఒక పెద్ద బీచ్. అంతర్వేది కూడా చిన్నదే అనుకోండి, ఇదైతే చాలా పెద్ద బీచ్. స్పెషల్ ఇది అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి గుడిగా అయితే స్పెషల్ కదా. మనం ఇప్పుడైతే ప్రజెంట్ బీచ్లోకి అయితే వచ్చేసాం కదా, అలా అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. దిగుదామా వద్దామని చెప్పి ఆలోచిస్తాం. ఎందుకంటే జనం అయితే ఎక్కువగా లేరు. ఎక్కడ లోతుంటుంది, ఎక్కడ నార్మల్గా ఉంటుంది మనకైతే తెలియదు కదా. చూద్దాం, మధ్యాహ్నం దిగడానికి ప్రయత్నిద్దాం. ఈ లోపు మా వాళ్ళు అయితే పీతలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంట. తవ్వుతున్నారు చూడండి, అందులో ఒక పీత అయితే వెళ్ళిందంట లోపలికి. దానికోసం ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఆ పీత అయితే దొరకదులేండి వాళ్ళకి.
అతి త్వరలోనే నేను ఈ వీడియోకి సంబంధించిన పార్ట్ 2 వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మన సురేంద్ర దుబాయ్ వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉంచండి. థ్యాంక్ యూ.